Very good morning. Welcome to 3060 Headlines. తమిళనాట కొనసాగుతున్న ఐటీ దాడులు ఏ క్షణమైన రామ్మోహన్ వివేక్ల అరెస్ట్. శశికళను ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసు, సమయం చూసి రంగంలోకి దిగుతానన్న జయ కోడలు. కేసీఆర్ దత్తత గ్రామాలకు కొత్త కళ, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ప్రారంభించనున్న సీఎం. జనవరిలో 3 లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీ, అమరావతి ప్రాజెక్టుల పూర్తే లక్ష్యమన్న చంద్రబాబు. ప్రత్యేక హోదా, పెద్ద నోట్ల రద్దుపై పోరుబాట, ఇవాళ చలో వెలగపూడికి ఏపీ కాంగ్రెస్ పిలుపు. నగరాన్ని క్లీన్ సిటీగా మారుస్తామంటున్న జీహెచ్ఎంసీ, ఇవాళ భారీ ఎత్తున స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం. ఉత్తరాదిలో ఎముకలు కొరికే చలి, తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు. ఈ రోజు ఉదయం జరిగే సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్యమంత్రి దంపతులు పాల్గొంటారు. ముందుగా ఎర్రవల్లిలోని ఫంక్షన్ హాల్లో పూజలు నిర్వహించి గృహప్రవేశం చేస్తారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గ్రామం మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారు. అన్ని హంగులతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రూపుదిద్దుకున్నాయి. సీసీ రోడ్లతో పాటు పిల్లలు ఆడుకోవడానికి పార్కులు కూడా ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, డ్రైనేజీ వ్యవస్థ, ఎల్ఈడీ బల్బులు ఉండేలా ఏర్పాటు చేశారు. సీఎం దత్తత గ్రామాల రూపురేఖలే మారిపోయాయి. మొన్నటిదాకా పాత పెంకులతో, మట్టి గోడలతో ఇరుకుగా ఉన్న నివాసాలు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్లుగా మారాయి. ఒక్కో ఇంటిని నిర్మించడానికి 5,40,000 ఖర్చు పెట్టారు. అన్ని ఒక తీరులో ఉన్న 600 ఇళ్లు, వీధులన్నీ ఎల్ఈడీ లైట్లు, వైఫై కనెక్టివిటీతో ఆధునికతను చాటుకుంటున్నాయి. ప్రతి ఇంటికి ఇంకుడు గుంతను నిర్మించారు. కిచెన్, బాత్రూమ్ నీళ్లన్నీ ఇంకుడు గుంతుల్లోకి వెళ్లే విధంగా ఏర్పాటు చేశారు. సిసి రోడ్ల నిర్మాణంతో పాటు మురికి కాలువలు సైతం నిర్మించారు. పల్లె వాతావరణం కోల్పోని విధంగా ఇంటింటికి ఒక గేదె, నాటుకోళ్లు సబ్సిడీపై అందించారు. ఇంటి ఆవరణలో పూలు, పండ్ల మొక్కలతో కళకళ్లాడుతున్నాయి. సామూహిక గృహప్రవేశాలను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలో రోడ్ మోడల్ గా నిర్మించిన ఈ బెడ్రూమ్ ఇళ్ల గృహప్రవేశాల కోసం ప్రత్యేకంగా 600 మంది బ్రాహ్మణులను రప్పించారు. వారితో ప్రత్యేక పూజలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించబోతున్నారు. గత ఏడాది అక్టోబర్ 22న డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అదే ఏడాది డిసెంబర్ 23న సీఎం కేసీఆర్ 6 రోజుల పాటు ఆయుధ చండీ యాగాన్ని ఎర్రవల్లిలో నిర్వహించారు. సరిగ్గా మళ్లీ అదే తేదీన ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలు సామూహిక గృహప్రవేశాలు ఘట్టానికి వేదికలవుతున్నాయి. ఎర్రవల్లి గ్రామంలో 380, నర్సన్నపేటలో 200 ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. వీటిలో గృహప్రవేశానికి ఇంకా సిద్ధం కాని 94 ఇళ్లలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. హైదరాబాద్ ను స్వచ్ఛ హైదరాబాద్ గా మార్చే దిశగా చర్యలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. స్వచ్ఛ సర్వేక్షణ్ 2017 పేరుతో ఈ రోజు ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో స్వచ్ఛ హైదరాబాద్ కు ఉత్తమ సేవలందించిన వారిని సన్మానించడంతో పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున ముఖ్య అతిథిగా పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. స్వచ్ఛతపై ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభిస్తారు. స్వచ్ఛత కోసం వాహ్ హైదరాబాద్ స్లోగన్ తో ముందుకెళ్లనుంది జీహెచ్ఎంసీ. పబ్లిక్ టాయిలెట్స్ మెరుగుపరచడంతో ఇతర వనరులను కూడా సద్వినియోగం చేసుకోవడంపై దృష్టి పెట్టింది. పారిశుద్ధ్య నిర్వహణలను ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ రోజు సికింద్రాబాద్ ఆర్మీ కాలేజీలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. నిన్న హైదరాబాద్ చేరుకున్న ఆయనకు హకీంపేటలోని ఎయిర్ ఫోర్స్ విమానాశ్రయంలో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు. ప్రణబ్ కు పాదాభివందనం చేశారు కేసీఆర్. హకీంపేట నుంచి బొలారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకున్నారు ప్రణబ్. వారం రోజుల పాటు రాష్ట్రపతి ఇక్కడ బస చేస్తారు. ఈ రోజు ఈ నెల 25న బెంగళూరులో జరిగే సాహితీ సమ్మేళనంలో పాల్గొంటారు. 27న సాయంత్రం రాష్ట్రపతి గౌరవార్థం రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ విందు ఇస్తారు. ఈ నెల 30న బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం జరుగుతుంది. 31న హస్తినకు తిరుగు ప్రయాణమవుతారు. నోట్ల రద్దుపై టీడీపీని నిలదీసేందుకు వెలగపూడిలో ఈ రోజు మహాధర్నా చేపట్టనుంది ఏపీ కాంగ్రెస్.
ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ది సాధ్యమని చెప్పుకొస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తోంది. ప్రత్యేక హోదా అంశంతో పాటు పెద్ద నోట్ల రద్దుపై ప్రశ్నిద్దాం రండి అంటూ చలో వెలగపూడికి పిలుపునిచ్చారు నేతలు. ఇవాళ వెలగపూడిలో మహాధర్నా చేపట్టబోతున్నారు. ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక పన్ను రాయితీలు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్, ప్రత్యేక అభివృద్ది మండలి, ఉత్తరాంధ్ర యువకులకు ప్రాధాన్యత, సింహాచలం భూములు వంటి అంశాలపై పోరాడతామంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇందుకోసం పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఏపీలో గత కొన్ని రోజులుగా ఆగిన వలసలు ఈ రోజు నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే వైసీపీ నుంచి 20 మంది ఎమ్మెల్యేలను, ఒక స్వతంత్ర అభ్యర్థిని సైకిల్ ఎక్కించిన టీడీపీ ఆ తర్వాత కొంత విరామం ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ ఆపరేషన్ ఆకర్షణ షురూ చేసింది అధికార పార్టీ. తాజాగా ఆపరేషన్ మొదలుపెట్టిన టీడీపీ ఇప్పటికే ఒక వికెట్ పడగొట్టింది. కృష్ణా జిల్లా పామర్రు వైసీపీ ఎమ్మెల్యే ఉప్పులెట్టి కల్పన నేడు టీడీపీలో చేరబోతున్నారు. ఆమె ప్రస్తుతం వైసీపీ శాసనసభాపక్ష ఉపనేతగా కూడా ఉన్నారు. జగన్ వ్యవహార శైలి బాగులేదని, అందుకే పార్టీ బలహీనపడుతోందని ఆమె ఆరోపించారు. ఈ రోజు సీఎం చంద్రబాబు సమక్షంలో ఆమె పసుపు కండువా కప్పుకోనున్నారు. అభివృద్ది ఎంత ముఖ్యమో సంక్షేమం కూడా అంతే ముఖ్యమన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆ రెండు సమాంతరంగా పయనించినప్పుడే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయని అభిప్రాయపడ్డారు. 2 రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన కలెక్టర్ల సదస్సులో వివిధ శాఖల పనితీరును సమీక్షించిన ముఖ్యమంత్రి నిధులను సేకరించి అవసరమైన శాఖల్లో వెచ్చించడం ద్వారా అత్యుత్తమ విధానాన్ని పాటిస్తున్నామని చెప్పారు. నిధుల సమర్థ వినియోగం ద్వారా ధనిక, పేద అంతరం తొలగించడానికి కృషి చేస్తున్నామన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థతో పాటు దీపం పథకం, ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించిన సీఎం సమాజంలో ఆర్థిక అసమానతకు తొలగించడానికి ప్రతి కుటుంబానికి నెలకు 10,000 ఆదాయాన్ని అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. త్వరలో వీర సైనిక కుటుంబాలకు పెన్షన్ పెంపు ఉంటుందన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణలోని సైనిక కుటుంబ సంక్షేమానికి మరిన్ని నిధులు ఇస్తామన్న కేసీఆర్ ప్రస్తుతం వీర సైనిక కుటుంబాలకు నెలకు 3,000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు. సైనిక సంక్షేమ నిధికి ఇప్పటి వరకు ఎన్జీఓలు మాత్రమే విరాళాలు ఇస్తున్నట్టు చెప్పిన సీఎం అన్ని స్థాయిల ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు విరాళం ఇచ్చేలా కొత్త విధానం తెస్తామన్నారు. రాష్ట్రంలో చేనేత పరిశ్రమకు చేయూతనిచ్చేందుకు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు. ప్రజాప్రతినిధులందరూ వారంలో ఒకరోజు చేనేత వస్త్రాలు తప్పక ధరించాలని కోరారు. ఈ మేరకు ఆయన ప్రజాప్రతినిధులకు లేఖలు రాశారు. ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నట్లు కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. టెస్కో సంస్థ అమలు చేస్తున్న చేనేత లక్ష్మీ పథకంలో చేరి చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి చేనేత కార్మికులకు చేతి నిండా పని కల్పించేందుకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. వివిధ రాజకీయ పార్టీల్లో తాను చేరుతున్నట్లు వస్తున్న వార్తలను కొట్టిపారేశారు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. రాజమండ్రిలోని ఓ వివాహ వేడుకలో పాల్గొన్న ఆయన వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం తాను ఏ రాజకీయ పార్టీలోనూ లేనన్న కిరణ్ కుమార్ రెడ్డి పెద్ద నోట్ల రద్దుపై స్పందించేందుకు నిరాకరించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.